వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన మహోన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడచిన కాలమంతా ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడన మమ్ములను మా కుటుంబాలను దాచి సంరక్షించి ఆయుష్మంతులుగా ఆరోగ్యవంతులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మరొక ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిని చేరి ఉన్న దీనులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్యం నీది, ప్రజలు నీ వారు, సేవకుడునైన నేను నీ వాడను ప్రభువా. నీ పక్షాన నిలిచి ఉండగా నీ ఆత్మశక్తితో మీరు నింపండి. మీరే బోధించువారుగా, గ్రహింపచేయువారుగా, ఒప్పింపచేయువారుగా ఆత్మకార్యాన్ని మీరు జరిగించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గడచినటువంటి పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన మాటలే ఈ ఉదయకాల సమయంలో కూడా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 10వ వచనాన్ని మరలా మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. చాలండి, కీర్తనాకారుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అంటున్నాడు. అంటబడిను అనే మాటకు అర్థం అభిషేకించబడెను. ఏంటండి? అభిషేకించబడెను. ఒక వ్యక్తి కొత్త తైలముతో అభిషేకించబడినప్పుడు, నూతన ఆత్మతో అభిషేకించబడినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతాయి అంటే, గడచిన పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్ముడు కొన్ని మాటలు మనతో మాట్లాడాడు. ఒక వ్యక్తి ఆత్మను పొందుకోగానే ఆ వ్యక్తిలో క్రొత్త మనస్సు వస్తుంది. ఏమొస్తుంది? క్రొత్త మనస్సు వస్తుంది. ఆయన సహవాసం మారుతుందని, ఆ వ్యక్తి యొక్క జీవితంలో పనులు, అప్పటి వరకు చేసిన పనులు వేరు, అభిషేకం పొందిన తర్వాత చేసే పనులు వేరు అని పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. ఒక వ్యక్తి క్రొత్త తైలముతో నింపబడినప్పుడు ఆ వ్యక్తి ఐక్యత కలిగి ఉంటాడని, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆత్మదీపం ఆరిపోకుండా కాపాడుకోవాలని పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభు మనతో మాట్లాడునుగాక. చూడండి, క్రొత్త తైలం ఎందుకు అవసరమయ్యా అంటే, నూతన అభిషేకం. ప్రతిరోజు ఒక ఆత్మీయుడు నూతన అభిషేకంతో నింపబడాలి. ఎందుకు నూతన అభిషేకం అయ్యా అంటే, మన జీవితాల్లో నూతన కార్యాలు జరగటానికి. ఆమేన్. నూతన కార్యాలు జరగటానికి నూతన అభిషేకం కావాలి. ఉదాహరణకి మీరు పరిశీలన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి కనాను వెళుతున్నప్పుడు దేవుడు ఆకాశాన్ని తెరిచి మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించినప్పుడు ఆయన ఏమని చెప్పాడో తెలుసా? ఈ రోజుకి సరిపడా మన్నా ఈ రోజునే సమకూర్చుకోండి. ఈరోజు మన్నా రేపటికి పనికిరాదు. ఏమన్నాడండి? రేపటికి పనికిరాదు అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తే, ఇశ్రాయేలు ప్రజలు ఆ మాటలు కొందరు వినలా. ఏం చేశారయ్య అంటే, ఈరోజు మన్నాను ఎక్కువ మొత్తాదులో ఎరుకుని రేపటికి దాచుకున్నారు. ఏం జరిగిందో తెలుసా? అది పాడైపోయి కుళ్ళిపోయి పురుగులు పట్టేసిందట.
ఈ రోజున ఆత్మీయ జీవితంలో నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటయ్యి అంటే, నీకోసం ప్రభువు పరలోకం నుంచి ఈరోజు ఒక ప్రత్యక్షతను ఇచ్చినప్పుడు, నీకోసం ప్రభువు పరలోకాన్ని తెరిచి ఒక నూతన అభిషేకాన్ని అభిషేకించినప్పుడు, అది ఈరోజే నీ జీవితంలో అన్వయించుకోవాలి. రేపు చేతానులే అంటే అది రేపటికి పనిచేయదు. ఈ రోజునే నువ్వేం చేయాలో తెలుసా? దానిని నువ్వు నీ జీవితంలో అన్వయించుకున్నప్పుడు శక్తిమంతుడుగా మారతావు. నీవు అన్వయించుకోకుండా రేపు చేస్తానులే, రేపు చేద్దాంలే, రేపు తిందాములే అంటే అది రేపటికి పనిచేయదు. ఏమైపోతుందో తెలుసా? రేపు నువ్వు దాన్ని ఉపయోగించాలి అంటే అది నీకు ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే ఏ దినానికి ఆ దినాన్ని నూతన అభిషేకం పొందుదువుగాక, నూతన ప్రత్యక్షతలు పొందుదువుగాక. ప్రభు వాక్యంలో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. ఆ మాట ఏంటి అంటే మీరు జాగ్రత్తగా వినండి, రిఫరెన్స్ చెప్పను కానీ జాగ్రత్తగా వినండి. ప్రభు చెప్పాడు, క్రొత్త తిత్తులో క్రొత్త ద్రాక్ష రసాన్నే పోయాలి. పాత తిత్తులో క్రొత్త ద్రాక్ష రసం పోతే ఏమవుతుందో తెలుసా? ఆ యొక్క తిత్తు పిగిలిపోయే అవకాశం ఉంది. ఈరోజున నీ జీవితంలో కూడా పాత వ్యక్తిగానే నువ్వు ఉంటే అభిషేకం కుదరదు. క్రొత్త తైలము నీ మీదకి పోయబడుతున్నప్పుడు, క్రొత్త తైలము నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? క్రొత్త వ్యక్తిగా నువ్వు మారాలి. ఆమేన్. పాత అనుభవాలు కుదరదు, పాత పద్ధతులు కుదరదు. క్రొత్త తైలము, క్రొత్త ద్రాక్షారసం నీలోనికి వచ్చినప్పుడు ఆ క్రొత్త ద్రాక్షారసం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఉప్పొంగిస్తుంది. ఏం చేస్తుందండి? ఉప్పొంగిస్తుంది, ఉరకలెత్తిస్తుంది. నీవు పాత అనుభవాల్లోనే ఉంటే నువ్వు పనికిరావు. అందుకని క్రొత్త తైలముతో నువ్వు నింపబడాలి. ఆమేన్. క్రొత్త వ్యక్తిగా నువ్వు మారాలి. ఈ రోజున దేవుని ఆత్మతో నువ్వు నింపబడిన తర్వాత నీ జీవితంలో ఏం జరుగుతుంది అంటే, తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చెను గానికి పిరికితనము కలిగిన ఆత్మను ఇయ్యలేదు. ఆమేన్. పౌలు అపోస్తుడు చెప్తున్న మాట ఏంటి అంటే, తిమోతికి చెప్తున్న మాట ఏమిటి అంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు. దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటావు. ఆమేన్. నీ జీవితంలో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటావు. ఈ రోజున నీ జీవితంలో ఇంద్రియ నిగ్రహం లేకపోవటానికి కారణం ఏంటి అంటే, నీ అవయవాలు నీ స్వాధీనంలో ఉండట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మను నీవు పొందుకోలేదు. ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మను పొందుకుంటాడో ఆ వ్యక్తి యొక్క శరీరములో ప్రతి ఇంద్రియము ఏం చేస్తుందో తెలుసా? నియంత్రణలో ఉంటది. ఏమవుతుందండి? నియంత్రణలో ఉంటది. ఈ రోజున నీ నియంత్రణలో నీ కళ్ళు నీ మాట వినపోవటానికి, నీ శరీరం నీ మాట వినకపోవటానికి, నీ చేతులు నీ మాట వినకపోవటానికి, నీ కాళ్ళు నీ మాట వినకపోవటానికి, నీ నోరు నీ మాట వినకపోవటానికి కారణం ఏంటో తెలుసా? అభిషేకం లేదు. దేవుని ఆత్మతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో అప్పుడు నీ ఇంద్రియముల మీద నీవేం కలిగి ఉంటావో తెలుసా? నియంత్రణను కలిగి ఉంటావు. ఏం కలిగి ఉంటావు? నియంత్రణను కలిగి ఉంటావు. పౌలు అపోస్తుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? పౌలు అపోస్తుడు బాప్తిసం తీసుకుని రక్షణ పొంది దేవుని పరిచర్య చేస్తున్నటువంటి పౌలు భక్తుడే ఒక రోజున బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడయ్యా అంటే, తను మేలు చేయాలనుకుంటున్నాడట, కానీ కీడే చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? కీడే చేస్తున్నాడు. ఏంటరా నేను మేలు చేయాలనుకుంటున్నాను, తుదకు నేను మేలు చేయకుండా కీడే చేస్తున్నాను అని
ఆయన పరిశీలన చేసినప్పుడు ఈ శరీరంలో ఒక నియమం ఉందని ఆయన గుర్తించాడు. ఆమేన్. ఆ నియమం ఏంటి అంటే పాప నియమం. ఏ నియమం అండి? పాప నియమం ఈ శరీరాన్ని ఏలుబడి చేస్తుంది. అందుకనే నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను, మేలు చేయాలనుకుంటున్నాను కానీ మేలు చేయలేకపోతున్నాను. నా జీవితంలో చేయకూడనటువంటి కీడు నా జీవితంలో నేను చేస్తున్నాను అని పౌలు గారు గుర్తించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ పాప నియమముల నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డాడట. ఆమేన్. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు జీవమిచ్చు ఆత్మ పాప మరణ నియమాల నుండి పౌలు గారిని విమోచించినట్లుగా రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమాల నుండి నన్ను విడిపించాను. చాలండి. మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు పౌలు అపోస్తలుడు దేవుని చేత పిలువబడిన వాడే, మారు మనస్సు పొందిన వాడే, బాప్తిసం తీసుకున్న వాడే, పరిచర్య చేస్తున్నవాడే, కానీ ఆయన జీవితంలో ఆత్మను పొందుకోనంత వరకు, ఇప్పుడు వరకు ఆత్మను పొందుకోనంత వరకు ఆయన శరీరంలో ఏం నివసించిందో తెలుసా? పాప నియమం. ఏ నియమము? పాప నియమం. ఈ రోజున నీవు పాప నియమం నుండి విడుదల పొందాలంటే, పాప నియమం నుండి విడుదల పొందాలంటే నీవు జీవమునిచ్చు ఆత్మను నువ్వు పొందుకోవాలి. ఆమేన్. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ పాప మరణ నియమాల నుండి విడిపించును అంటున్నాడు. పౌలు అపోస్తలుడు ఎప్పుడు విడిపించబడ్డాడయ్య అంటే ఆత్మను పొందుకున్నప్పుడు. ఈ రోజున ఆత్మ లేకపోతే నీ అవయవాల మీద నీకు నియంత్రణ ఉండదు. ఆత్మ లేకపోతే నీ జీవితంలో నీ ఇంద్రియముల మీద నువ్వు నిగ్రహాన్ని సంపాదించలేవు. అందుకనే ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా దేవుని ఆత్మను పొందుకోవాలని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయదుగాక. వెండి బంగారాలు ఇయ్యా, ఉద్యోగ వ్యాపారాలు ఇయ్యా, పిల్లలని ఇవ్వయ్యా, లేకపోతే నాకు మంచి భాగస్వామిని ఇయ్యా అని ప్రార్థన చేయటం కాదు. కానీ నీ జీవితంలో ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే నువ్వేం ప్రార్థన చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, అయ్యా నాలో ఉన్న పాప నియమం నుండి నన్ను విడిపించయ్యా, నా ఇంద్రియముల మీద నిగ్రహాన్ని నాకు దయచేయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడగా ఉండాలి. ఈ రోజున నువ్వు మందిరానికి వచ్చినా, పాటలు పాడినా, నీ జీవితంలో ఏది చేసినా దేవుని ఆత్మను పొందుకోకపోతే, ఏం పొందుకోకపోతే? దేవుని ఆత్మను పొందుకోకపోతే ఈ యొక్క ఇంద్రియముల మీద నిగ్రహము మనకు ఉండదు. అందుకనే పౌలు అపోస్తలుడు తిమోతితో చెప్తున్న మాట ఏమిటి అంటే, ఆత్మ ద్వారా, ఏం ద్వారా? ఆత్మ ద్వారా దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చి ఉన్నాడు. ఏమిచ్చాడట? దేవుని ఆత్మ ఎప్పుడైతే పొందుకుంటావో నీ జీవితంలో ఏం కనపడుతుంది అంటే ఒక బలమైన శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్. ఏం పొందుకోగలుగుతావు? బలమైన శక్తి. బలమైన శక్తి ఏం చేస్తుంది? బలమైన కార్యాలు నీ ద్వారా జరిగిస్తుంది. నీవెప్పుడైతే ఆత్మను పొందుకుంటావో నీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? ప్రేమ. ఏం కలుగుతుందట? మాలో ప్రేమ లేదా అంటే నేను చెప్పలేను. ఎందుకని అంటే నీ ప్రేమ స్వార్థంతో కూడింది కావచ్చు, నీ ప్రేమ అవసరాల కొరకు ప్రేమించేది కావచ్చు. కానీ నువ్వు ఆత్మను పొందుకుంటే నీవు
ప్రేమలో ఫలించేవాడుగా ఉంటావు. ఆమేన్. ఆత్మలో ఫలించేవాడుగా ఉంటావు. మీరు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలండి. ఆత్మఫలం అక్కడ కనపడుతుంది. నీవు ఆత్మతో నింపబడితే నీలో ఉండే ఫలం ఒకటే. ఆ ఫలానికి ఏమున్నాయి అంటే తొనలున్నాయి. ఏమున్నాయి? తొనలున్నాయి. 9 తొనలు. ఎన్ని? 9 తొనలున్నాయి. ఆత్మఫలం ఏమనగా మొదటి తొన పేరేంటి అంటే ప్రేమ. రెండవ తొన పేరేమిటో తెలుసా? సంతోషం. మూడో తొన పేరేమిటి అంటే సమాధానం. నాలుగో తొన పేరేంటి? దీర్ఘశాంతం. ఎప్పుడైతే నువ్వు ఆత్మను పొందుకుంటావో ఇట్టి గుణాలన్నీ నువ్వు కలిగి ఉంటావు. ఆత్మ లేకపోతే నువ్వేం చేస్తావో తెలుసా? నీ జీవితంలో ప్రేమ ఉండదు, నీ జీవితంలో సమాధానం ఉండదు, నీ జీవితంలో సంతోషము అనుభవించలేవు. ఈ రోజున నీ జీవితంలో ఎలా ఉంటావయ్యా అంటే ఎవరిని చూసినా నువ్వు సంతోషించలేవు. ఎలా ఉంటుందో తెలుసా? ఇరిటేషన్ వచ్చేస్తుంది. కారణం ఏంటంటే నీలో ఆత్మ లేదు. పరిశుద్ధాత్ముడు నీలో పని చేస్తే ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, నీలో ఆశా నిగ్రహం ఉంటుంది, నీలో సాత్వికం అనేది నీలో నీకు వస్తుంది. నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకోవో అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది అంటే క్రైస్తవుడే, నామకార్థ క్రైస్తవుడుగా నీవు ఉంటావు. ఎలా ఉంటావో తెలుసా? ఇతరులను చూసినప్పుడు ప్రేమించలేవు, ఓర్చుకోలేవు, అసూయ పడుతూ ఉంటావు, ద్వేషిస్తూ ఉంటావు. ఇతరులను చూసినప్పుడు సమాధానంగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ నీలో లేదు. ఏం లేదండి? దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఆ ఫలం వేరేగా ఉంటుంది. ఆ ఫలములో ఎన్ని తొనలు ఉన్నాయో తెలుసా? 9 తొనలు ఉన్నాయి. ఎన్ని తొనలండి? 9 తొనలు. మీరు ఎప్పుడైనా నారింజకాయ తిన్నారా? నారింజకాయ ఒలితే ఎలాగైతే తొనలు వస్తాయో అలాగే ఆధ్యాత్మికంగా నీవు ఆత్మను పొందుకుంటే ఆత్మఫలం కూడా నారింజకాయలో ఎలాగైతే తొనలు ఉంటాయో అలాగే నీలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనేటువంటి 9 తొనలు కలిసి ఉంటాయి నీలో. ఏమిటి? 9 తొనలు నీలో కలిసి కనపడతాయి. కానీ ఈ రోజున నీకేం లేదయ్య అంటే దేవుని ఆత్మ లేదు. కాబట్టే మొదట నీ జీవితంలో ఇంద్రియ నిగ్రహం నీ జీవితంలో లేకుండా పోతుంది. అందుకని ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు నీ జీవితంలో శక్తి ఉండదు, ఏ అవయవం మీద నీకు నియంత్రణ ఉండదు. నీకు ఆత్మ లేనప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రేమ ఉండదు. ఏముండదండి? ప్రేమ ఉండదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నీవు ఆత్మను పొందుకుంటే ఆత్మ ద్వారా శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని పౌలు అపోస్తుడు తిమోతితో తన ఆత్మీయ బిడ్డతో ఆయన చెప్తున్నాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మీతో కూడా చెప్పే మాట ఏమిటి అంటే మీరు ఆత్మను పొందుకొందురుగాక. దేవుని ఆత్మ నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నీ ఇంద్రియముల మీద నిగ్రహాన్ని కలగచేస్తారు. ఆమేన్. 2, నీలో ప్రేమాస్వరూపుడుగా నిన్ను మారుస్తుంది. ఎలా మారుస్తుంది? ప్రేమాస్వరూపుడుగా నిన్ను మార్చగలిగింది ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు. ఆమేన్. అందుకే మనం దేంతో నింపబడాలో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆమేన్. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడే నీ జీవితంలో సరికొత్త మనిషిగా నీవు కనపడగలుగుతావు.
ఈ రోజున ఆత్మ లేకపోతే దేవుని మందిరానికి వచ్చిన నీ క్రియలు మారవు, నీ ఆలోచన సరళి మారదు, నీ యొక్క పద్ధతులు మారవు, నీ యొక్క కోరికలు మారవు. ఈ రోజున దేవుని మందిరానికి వస్తూ నీలో మార్పు కనపడట్లేదు అంటే ఏం లేదు తెలుసా? దేవుని ఆత్మ లేదు. ఏం లేదండి? దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ నీలోనికి వస్తే క్రొత్త మనసు నీకు వస్తుంది, క్రొత్త సహవాసం నువ్వు చేస్తావు. నీ పాత పనులన్నీ మానేసి నీ శరీరం మీద ఇంద్రియ నిగ్రహం కలిగి నువ్వు ఉండుగాక. మరొక మాట చెప్పనా? దేవుని ఆత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని ఆత్మ నీ జీవితంలో ఏం చేస్తుంది చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతుమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఆత్మ నిన్నేం చేస్తుందో తెలుసా? క్రమంగా నడిపిస్తుంది. ఏం నడిపిస్తుంది? క్రమం నడిపిస్తుంది, క్రమం నేర్పిస్తుంది. నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? క్రమమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఇంతవరకు నీ జీవితంలో క్రమం లేదు, నీ కుటుంబంలో క్రమం లేదు, నీ సంఘంలో క్రమం లేదు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావో ఆ ఆత్మ నిన్నేం చేస్తుందో తెలుసా? క్రమమును అనుసరించినట్లుగా ఏం చేస్తుంది? క్రమమును అనుసరించినట్లుగా నిన్ను ప్రేరేపించేదిగా ఉంటుంది. ఆమేన్. అందుకే నీవు దేన్ని పొందుకోవాలి అంటే ఆత్మను పొందుకోవాలి. ప్రభు కూడా బైబిల్లో ఒక మాట రాసి ఉంచాడు. అదేంటో తెలుసా? యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథం, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసెను. చాలమ్మా. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉపదేశ క్రమమును ఒకటి ఘనపరిచి గొప్ప చేశాడట. తండ్రి అయిన దేవుడు ఏమి ఉంచాడో తెలుసా? ఉపదేశ క్రమం. అందరూ చెప్పండి. ఉపదేశ క్రమాన్ని గొప్ప చేసి ఆయన ఘనపరిచిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడండి? ఘనపరిచిన వాడుగా ఉన్నాడు. ఆ ఉపదేశ క్రమాన్ని నువ్వు అనుసరించాలి అంటే నీ జీవితంలో ఏం కావాలో తెలుసా? ఆత్మ కావాలి. ఆత్మ నిన్ను ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది? గలతీ 5:25 ప్రకారం క్రమమును అనుసరించినట్లుగా ఏం చేస్తుంది? క్రమమును అనుసరించి నడుచుకోగలుగుతావు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఒక క్రమం లేదంటే, నీ దాంపత్య జీవితంలో ఒక క్రమం లేదంటే, నీ యొక్క సంఘములో ఒక క్రమంగా నీవు ఉండలేకపోతున్నావు అంటే, క్రమాన్ని నువ్వు పాటించలేకపోతున్నావు అంటే నీ జీవితంలో ఏం లేదు? దేవుని ఆత్మ లేదు, పరిశుద్ధాత్ముడు నీలో లేడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటి అంటే నిన్ను క్రమముగా నడిపించును. ఆమేన్. నీవు అక్రమం చేయు. నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తున్నప్పుడు నిన్ను పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తాడయ్య అంటే ఒక ఉపదేశ క్రమంలో నడిపిస్తాడు. దేంట్లో నడిపిస్తాడు? ఉపదేశ క్రమంలో నడిపిస్తాడు. తండ్రి అయిన దేవుడు దేన్ని గొప్ప చేసి ఘనపరిచాడో ఆ ఉపదేశ క్రమాన్ని పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో కూడా ఏం చేస్తాడో తెలుసా? గొప్ప చేసి ఘనపరిచేవాడుగా ఉంటాడు. నీ జీవితం ఒక క్రమమైనదిగా ఉంటుంది. చూసిన వారికి ఒక క్రమం కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఆత్మీయ జీవితంలో క్రమం కనపడుతుంది. పొద్దున్నే లేవగానే నా దేవునితోనే
మొట్టమొదటిగా నీవు గడపగలుగుతావు, నువ్వు అలవరుచుకుంటావు. అదేమిటో తెలుసా? నేను లేవగానే నా దేవునితో నేను మాట్లాడాలి. అది నీ జీవితంలో ఒక క్రమం. దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతావు, దేవుని సన్నిధికి క్రమంగా నువ్వు రాగలుగుతావు. దేవుని సన్నిధిలో ఉన్న క్రమాన్ని నీవు పాటించగలుగుతావు. ఈ రోజున చాలా మందికి క్రమం లేకపోవటానికి, అక్రమంగా ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలుసా? వారిని నడిపించేది పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని నడిపించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కనపడేది ఏమిటి అంటే క్రమం. ఏం కనపడది? క్రమం. తండ్రి అయిన దేవుడు ఉపదేశ క్రమాన్ని ఎలాగైతే ఆయన గొప్ప చేసి ఘనపరిచాడో, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తిని నింపినప్పుడు, ఒక వ్యక్తిని తాకినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉపదేశ క్రమాన్ని గొప్ప చేసేవాడుగా ఉంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఉపదేశ క్రమం. మన జీవితంలో క్రమం లేని జీవితాన్ని జీవిస్తున్నాము అంటే నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే నీ జీవితంలో దేవుని ఆత్మ లేదు. ఏం లేదండి? దేవుని ఆత్మ లేదు. అందుకే ఒక క్రమం లేనటువంటి జీవితం. దేవుని ఆత్మతో ఎందరైతే నడిపించబడతారో వారి జీవితాల్లో ఒక క్రమం ఉంటుంది. అదేంటో తెలుసా? ఉపదేశ క్రమం. ఏ క్రమం? ఉపదేశ క్రమం. దేవుడు గొప్ప చేసి ఘనపరిచినటువంటి క్రమం వారి జీవితంలో కనబడుతుంది. ఉపదేశానుసారంగా వారి జీవితం ఉంటుంది. వారు వాక్యాన్ని వింటున్నప్పుడు వినువారుగా ఉండరు, విన్న వాక్యాన్ని వారి జీవితంలో అణవర్చుకునేవారుగా ఉంటారు. వారి జీవితంలో ఆ వాక్యాన్ని అనుసరించేవారుగా ఉంటారు. ఆ వాక్యాన్ని వారు ప్రదర్శించేవారుగా ఉంటారు. ఈ రోజున నీ జీవితంలో వాక్యానుసారమైన జీవితం లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ లేదు. ఏం లేదండి? దేవుని ఆత్మ లేదు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థించవలసిన ప్రార్థన ఏంటి అంటే, దేవా నన్ను నీ ఆత్మతో నింపయ్యా. దేవుని ఆత్మతో నింపమని ప్రార్థన చేయండి. వెండి బంగారాల కోసం కాదు, ఈ లోక సంబంధమైన ధనమును ఇమ్మని కాదు, ఈ లోక సంబంధమైన శరీర అవసరతలను తీర్చమని కాదు. మొదట నువ్వు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికితే అవన్నీ దేవుడిని మీకు అనుగ్రహిస్తాడు. ఆధ్యాత్మికంగా నువ్వెంత బలపడతావో, ఆత్మలో నువ్వెంత బలపడతావో నీ అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎలా తీరుస్తాడంటావా? ఒక మాట మీకు చెప్పనా? దేవుడు ఆత్మతో నిన్ను నింపితే నువ్వు నడుస్తున్నప్పుడు నీ ముందున్నటువంటి ద్వారాలన్నీ అవే తీయబడతాయి. ఆమేన్. అవే తీయబడతాయి. నువ్వు తీసుకోక్కర్లా. నువ్వు నడుస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఏం చేస్తాడో తెలుసా? సెన్సారు డోర్లు ఎలాగైతే ఓపెన్ అవుతాయో, నువ్వు వెళుతూ ఉంటే నీ ముందున్న తలుపులు కూడా అలాగూ తీయబడతాయి. మీరు నమ్మరా? దేవుని వాక్యాన్ని చదవండి. నా మాటగా కాదు కానీ దేవుని మాట చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. రాజుల నడికట్టులను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చెను. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏమిటి అంటే కోరేషు. కోరేషు ఏమి ఒక క్రైస్తవుడు కాదు. కోరేషు ఏమి దేవుని బిడ్డ కాదు. అతడు ఒక అన్యుడు. కానీ దేవుడు అతన్ని అభిషేకించాడట. ఏం చేశాడు?
అతన్ని అభిషేకించాడట. ఎందుకు అభిషేకించాడో తెలుసా? దేవుని మందిరాన్ని కట్టడానికి. ఏం కట్టడానికి? దేవుని మందిరాన్ని కట్టడానికి కోరేషు రాజును అభిషేకిస్తే, కోరేషు రాజు వెళుతూ ఉంటే ఆయన ఎదురుగా ఉన్న తలుపులన్నీ ఏమవుతున్నాయో తెలుసా? తీయబడుతున్నాయి. ఆమేన్. అతని ఎదురుగున్న ఉన్నటువంటి తలుపులన్నీ తీయబడుతున్నాయి. ఈ రోజున దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నీ ముందున్నటువంటి తలుపులు కూడా నీవు అభివృద్ధి చెందకుండా, ఆశీర్వదించబడకుండా, నీవు కృపావరాలతో నింపబడకుండా, నువ్వు ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థలానికి నువ్వు చేరకుండా, నీ ముందు సాతాను పెట్టినటువంటి తలుపులన్నీ కూడా ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఆ ఆత్మ నీ ముందున్నటువంటి తలుపులన్నిటిని కూడా తీసివేస్తాడు. ఆమేన్. అందుకే నువ్వేం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మని పొందుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోగలిగితే నీ ముందున్నటువంటి ద్వారాలు ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే తీయబడతాయి. నువ్వు ప్రయాసపడ్డావు, ఎంతో కాలంగా నువ్వు ప్రయాసపడ్డావు తలుపులు తీయాలని, తలుపులు ఎరగొట్టాలని, ఆ గడియలన్నిటిని కూడా నువ్వు ఎరగొట్టాలని ప్రయత్నం చేశావు. అది నీ వల్ల కాల. ఒక రోజున సంసోను గాజా పట్టణంలో ఉన్నాడట. ఏ పట్టణం? గాజా పట్టణంలో ఉంటే, గాజా పట్టణానికి ఏముంది అంటే ప్రాకారం ఉంది. ఏముంది? ప్రాకారం ఉంది. ప్రాకారం ఉంటే ఫిలిష్తీయులందరూ ఈ రాత్రి సంసోను ఈ గాజా పట్టణంలో ఉన్నాడు అని తలుపులు వేసారట. గాజా పట్టణం నుంచి బయటికి వెళ్లకుండా తలుపులేసి రేపొద్దున సంసోన్ని హతం చేద్దామని అనుకున్నారట. దేవుని ఆత్మ ఆయన్ని ప్రేరేపిస్తే, దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వస్తే ఆ యొక్క సంసోను ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క గాజా పట్టణం యొక్క తలుపులు ద్వారబంధాలని తీసి ఎత్తి పట్టుకుని తీసుకెళ్ళి అరణ్యంలో పడేశాడు. ఎక్కడ పడేశాడు? అరణ్యంలో పడేశాడట. శత్రువులు వేసిన తలుపులు, శత్రువులు నిన్ను అరికట్టడానికి వేసిన తలుపులు ఆత్మచేత నువ్వేం చేస్తావో తెలుసా? పీకివేయగలుగుతావు. ఆమేన్ చెప్పండి. పీకివేయగలుగుతావు. ఈ రోజు నువ్వు ఆశీర్వదించబడపోవటానికి కారణం ఏంటంటే నీ శత్రువు ఏం చేసిందో తెలుసా? నీ ముందు తలుపులు వేసేసింది. నువ్వు ఆశీర్వదించబడకూడదు, నువ్వు ఆత్మీయంగా ఎదగకూడదు, నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళకూడదు, దేవుని స్వరూపంలోనికి నువ్వు మార్చబడకూడదు అని అపవాది నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నియంత్రించటానికి నువ్వు ఉన్న చోటనే కదలకుండా నిన్ను ఒక రాయిగా చేసేయటానికి అపవాది నిన్ను ఏం చేశాడో తెలుసా? నీ ముందు అన్ని తలుపులేసాడు. ఏమేసాడని? తలుపులేసాడు. ఆ తలుపులు తీయబడాలి అంటే నువ్వు దేవుని ఆత్మతో నింపబడదువుగాక. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో అపవాది నీ ముందుంచినటువంటి తలుపులు ఏమవుతాయో తెలుసా? ఆటోమేటిక్గా సెన్సార్ బిగించినట్టు. ఏం బిగించినట్టు? నువ్వు నడుస్తూ ఉంటే ద్వారాలు తెరవబడతా ఉంటాయి. నీవి కూడా ఆశ్చర్యపోతావు. ఇదేంటి, నిన్నటిదాకా నేనేనా ఈ తలుపులు తీయటానికి ప్రయత్నించిన వ్యక్తిని? నా వల్ల కాలేదు కదా, మరి ఈ రోజునేంటి, ఈ ఉదయం ఏంటి ఇలా తలుపులు తీయబడుతున్నాయి అంటే దేవుని ఆత్మ నీ మీద దిగి వచ్చింది. ఆమేన్. దేవుని ఆత్మ నీ కొరకు పని చేస్తుంది. నీ కొరకు దేవుని ఆత్మ పని చేసినప్పుడు నీ ముందున్నటువంటి తలుపులన్నీ కూడా తెరవబడతాయి. ఏం చేయబడతాయి? కోరేషు యొక్క జీవితంలో దేవుడు అభిషేకిస్తే ఆయన ఉన్నటువంటి తలుపులు తీసిన దేవుడు నీ ముందు కూడా తలుపులు తీయునుగాక. నువ్వు ఎంతకాలం ప్రయత్నం చేసి విఫలమైపోయావో నాకు తెలియదు, కానీ దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నీ ద్వారములన్నీ దేవుడే తెరుసునుగాక. నువ్వు ప్రయత్నం చేసావుగా పిల్లల్ని స్థిరపరచాలని, నువ్వు ప్రయత్నం చేసావుగా నీ పిల్లలకి మంచి సంబంధాలు చూడాలని, నీ వల్ల కాల మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేసావుగా, నీ వల్ల కాల అప్పుల నుండి విడుదల పొందాలని ప్రయత్నం చేసావుగా, నీ వల్ల కాల. ఎందుకంటే సాతాను నీ చుట్టూ ఏం చేసిందో తెలుసా? ప్రాకారాలు కట్టి తలుపులు వేసేసింది. ఏమేసిందండి?
తలుపులు వేసేసింది, తలుపులు బిగిచ్చేసింది, గడియలు ఇనప గడియలు వేసింది. ఏ గడియలండి? ఇనప గడియలు వేసింది. నీ వల్ల కాట్ల ఇత్తడి తలుపులు బిగించి ఇనప గడియలు వేసింది. ఇనప గడియలు వేసింది. నువ్వేం చేయాలి? దేవుని ఆత్మను పొందుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని ఆత్మను నువ్వు పొందుకోవాలి. నీ ప్రయత్నాలు విరమించుకుని దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నువ్వు నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మే కదయ్యా తలుపులను తెరిచేది, నీ ఆత్మే కదయ్యా ఇనప గడియలను విరగ్గొట్టగలిగింది, నీ ఆత్మే కదయ్యా అయ్యా ఇత్తడి తలుపులను పగలగొట్టగలిగింది, శక్తి కలిగింది నీ ఆత్మ. ఆ ఆత్మతో నన్ను నింపయ్యా అని దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ నీ మీదకి బలంగా దిగిరాగానే నీ ముందున్నటువంటి సాతాను కట్టిన శత్రువులు మూసివేసిన ద్వారములన్నీ కూడా దేవుడు ఒక్కొక్కటిగా తెరుస్తాడు. చప్పట్లు కొట్టండి, దేవుని నామాన్ని మహింపరచండి, గట్టిగా స్వరమెత్తి దేవుని స్తుతించండి. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని నింపండి అయ్యా, పరిశుద్ధాత్ముడా మమ్మల్ని అభిషేకించండి ప్రభువా, నీ బలమైన అభిషేకం దిగి రావాలయ్యా అంటూ దేవుని స్తుతించండి, ఆరాధించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, దేవుని ఆత్మ అన్ని ఘనమైన కార్యాలు చేస్తాడు. ఈ రోజున మనకి మనంగా ప్రయత్నం చేసి ఎన్నో చోట్లన విఫలమైపోయాం. ఏమైపోయామండి? ఎన్నో చోట్లన విఫలమైపోయాం. నీవు అపజయం పొందినప్పుడల్లా, విఫలమైపోయినప్పుడల్లా నీ జీవితంలో నిరుత్సాహం ఏంటండి? నిరుత్సాహం. నా జీవితంలో ఇక నేను ముందుకెళ్ళలేనా, నా కుటుంబంలో నేను ముందుకెళ్ళలేనా, ఉన్నతమైన స్థితిని చూడలేనా, నా జీవితంలో నా బ్రతుకు ఉన్న చోటనే చావాలా, ఈ దారిద్ర్యంలోనే చావాలా, ఈ అప్పుల్లోనే చావాలా, ఈ మనశ్శాంతి లేని అనుభవాల్లో నేను చావాలా అని నీ జీవితంలో నిరుత్సాహపడుతూనే ఉన్నావు. నీవు వీటి నుండి విడుదల పొందాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? నువ్వు ప్రార్థించేవాడుగా ఉండాలి. దేని కొరకు? పరిశుద్ధాత్మ కొరకు. దేని కొరకు? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. క్రొత్త తైలంతో నన్ను అభిషేకించయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన నీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? అభిషేకాన్ని నీ మీదకి అభిషేకం దిగి వచ్చి నీ ముందున్నటువంటి ద్వారములన్నీ కూడా తెరవబడతాయి. ఏం చేయబడతాయి? గట్టిగా చెప్పండి. తెరవబడతాయి. ఈ రోజున నీ జీవితంలో దేవుని ఆత్మను ఎందుకు పొందుకోవాలి అంటే, సాతాను శత్రువులు నీ ఎదుట మూయబడినటువంటి ఆ మూసివేసిన తలుపులన్నీ తెరవబడటం కొరకు. దేని కొరకండి? తెరవబడటం కొరకు. ఇంకో మాట చెప్పనా? నీకు ఆత్మ లేదు కాబట్టి దేవుడు నీ కోసం ఏం దాసి ఉంచాడో నీకు తెలియట్లా. ఏం తెలియట్లా? ఆత్మ ప్రత్యక్షత లేదు. అందుకని నువ్వేమనుకుంటున్నావో తెలుసా? నా జీవితం ఇంతే అని అనుకుంటున్నారు. అమ్మ నిద్రపోయేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి దూరం దేవుని స్తోత్రాలు చెప్పిండి గట్టిగా. ఎలక్ట్గానే ఉన్నారా? ఒకసారి ఆ వీడియో అటు పెట్టినా పొద్దున్నే నిద్రపోతున్నారు. ఒకసారి చేతులు ఎత్తి అందరూ అల్లాడిస్తూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా శబ్దం రాట్లా. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, అమూల్యమైన మాట, జాగ్రత్తగా వినండి. నిన్నేం చేస్తుంది తెలుసా? దెయ్యం నీ మీద కూర్చుని దేవుని మాటలు వినకుండా నిన్ను భ్రమ పెడుతుంది. నీ ముందు దేవుడు ద్వారాలను తెరుస్తానంటే ఆ ద్వారాలని నువ్వు చూడకుండా, దేవుడు చేసే ఘనమైన కార్యాలు చూడకుండా వాడు ఏం చేస్తాడో తెలుసా? వాడు మన మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తాడు. అందుకని మన జీవితాల్లో దేవుడు మన కోసం సిద్ధపరిచినవి మనకు కనపడట్లా. బైబిల్లో ఒక మాట రాయబడింది,
ఆ మాట నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచెను అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆమేన్. దేవుని ఆత్మ ఎవరైతే పొందుకుంటారో ఆ దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి అన్నీ కూడా మనకి బయలుపరిచేవిగా ఉంటది. ఈ రోజున దేవుని ఆత్మను నువ్వు ఎందుకు పొందుకోవాలంటే దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచాడు, ఏం దాచి ఉంచాడో ఆ మేలులన్నీ నీకు కనపడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఆత్మతో నింపబడాలి. నువ్వు దేవుని ఆత్మతో నింపబడకపోతే నీకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉండదు. ఏముండదు? శుభప్రదమైన నిరీక్షణ ఉండదు. నువ్వు అనుకుంటావు ఎప్పుడు నా బ్రతికింతే, నా బ్రతికింతే, నా బ్రతికింతే, నా బ్రతికింతే అని నిరుత్సాహపడిపోతావు. కానీ దేవుని ఆత్మను పొందుకుంటే నీ కొరకు సిద్ధపరిచినవి నీ ముందు కనపడతాయి. అప్పుడు నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? శుభప్రదమైన నిరీక్షణ. ఈరోజు నా జీవితంలో చీకటి ఉంది, సాయంకాలపు అనుభవం ఉంది, రాత్రి ఏడుపు వచ్చింది, కానీ ఉదయం రాబోతుంది నా జీవితంలో. దేవుడు ఉదయాన నాకు ఏడుపును తొలగిస్తాడు, నా జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు అని ఒక శుభప్రదమైన నిరీక్షణతో నువ్వు బ్రతకగలుగుతావు. ఆమేన్. కానీ నీ జీవితంలో ఒక శుభప్రదమైన నిరీక్షణ లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ కొరకు సిద్ధపరిచినది ఏమిటో నీకు కనబడట్లేదు. కాబట్టి నువ్వు ఎట్లా ఉంటున్నావో తెలుసా? నిరుత్సాహంతో. ఎలాగా? నిరుత్సాహంతో కృంగిపోతున్నావు. ప్రార్థన కూడా చేయలేకపోతున్నావు. ఏం చేయలేకపోతున్నావు? ఎందుకులే ప్రార్థన భక్తి అంటున్నావు, కానీ నా జీవితంలో ఏం లేదు. నేను పుట్టినంత మొదలుకొని మందిరానికి వెళ్తున్నాను, ఏం జరిగిందిరా? కళ్ళు మూయబడిని. ఏమయ్యబడిని? కళ్ళు మూయబడిని. ఈ యుగ సంబంధమైన దేవత నీలో ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చిందో, అవిశ్వాసం రాగానే నీ కన్నులకు గుడ్డితనం కలగజేసింది. దేవుడు నీ ముందుంచిన సిద్ధపరిచినవి నీకు కనపడట్లా. ఈ రోజున నీకు కనపడాలి అంటే, ప్రభువు నీ కోసం సిద్ధపరిచినవి కనపడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆత్మతో నింపబడాలి. దేంతో నింపబడాలి? ఆత్మతో నింపబడాలి. ఈ రోజున ఒక మాట చెప్తాను వినండి. మోషే పెద్దవాడైన తర్వాత ఐగుప్తుని విడిచిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన సింహాసనం వద్దనుకోవడానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? అక్కడ చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనేను. అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాను. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటానికి ఒప్పుకొనలేదు. ఎలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచాడట. దీని మీద విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణ్ణి చూచునట్టు స్థిర బుద్ధి గలవాడై ఏం చూశాడట? అదృశ్యమైన వాణ్ణి. దేన్ని చూశాడు? అదృశ్యమైన వాటిని చూశాడు. ముందున్న వాటిని చూడలా, కనపడని చూసావా? వాటిని చూశాడు. ఆయన ఎందుకు చూశాడు అంటే విశ్వాసపు నేత్రాలు. చెప్పండి.
విశ్వాసపు నేత్రాలు. దేవుని ఆత్మతో మోషే నింపబడ్డాడు కాబట్టే మోషేకి ఏం కనపడినాయో తెలుసా? దేవుడిచ్చే బహుమానం కనపడింది. ఏం కనపడింది? దేవుడిచ్చే బహుమానం కనపడింది. ఆ బహుమానం మీద దృష్టి ఉంచాడట. దేని మీద? దేవుని చేత పొందబోయే బహుమానం మీద అతన్ని దృష్టి ఉంచాడు. వాటిని చూడటానికి ఆయనకి విశ్వాస నేత్రాలు తెరవబడింది. ఆత్మతో ఆయన నింపబడ్డాడు. ఈ రోజున సాతాను నీ ముందు దేవుడు తెరిచినటువంటి ద్వారాలు నీకు కనపడపోవటానికి, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి కనపడపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆత్మతో నింపబడలా. దేంతో నింపబడలా? ఆత్మతో నింపబడలేదు కాబట్టి దేవుడు సిద్ధపరిచినవేవో నీకు తెలియట్లా. నువ్వు అనుకుంటావు నా బ్రతుకు ఇంతే. ఏమనుకుంటా? నా బ్రతుకు ఇంతే, నా స్థితి మారదు, నేను మరలా సంతోషాన్ని చూడలేను, మరలా ఆరోగ్యాన్ని నేను పొందుకోలేను, మరలా ఈ వైభాగ్యాన్ని సంపాదించుకోలేను అని నువ్వు నిరుత్సాహపడటానికి కారణం ఏంటో తెలుసా? నీ మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గురుడితనాన్ని కలగజేసింది. ఏం కలగజేసిందండి? గురుడితనాన్ని కలగజేసింది. నీ కొరకు ప్రభు సిద్ధపరిచినవి, నీ కొరకు ప్రభు సిద్ధపరిచినవి కనపడకుండా చేయడానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న అవిశ్వాసం. ఏంటండి? మోషే గారు అవిశ్వాసంతో చూడలా, విశ్వాసంతో చూశాడు. దేంతో చూశాడని? విశ్వాసపు నేత్రాలతో దేవుడిచ్చే బహుమానాన్ని చూశాడు, అదృశ్యమైన వాడిని చూశాడు. కాబట్టే ఎదురుగున్న ఐగుప్తు సింహాసనం వద్దనుకున్నాడు. దాన్ని తోలనాడాడు. ఐగుప్తు యొక్క అల్పకాలపు భాగాలు నాకు వద్దు అనుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని ద్వారా బహుమానం సిద్ధపరిచి ఉందని అదృశ్యమైన వాడిని ఆయన చూడగలిగాడు. కాబట్టి ఈ దృశ్యమైన వాటి మీద ఆయన లక్ష్య పెట్టలేదు. ఈరోజున నీ జీవితంలో కూడా ఒక ఆత్మీయుడిగా ఎదగలేకపోవటానికి, ఒక ఆత్మీయురాలుగా ఎదగలేకపోవటానికి కారణం ఏంటి అంటే, నీ దృష్టి అంతా ఇకలోక సంబంధమైన వాటి మీదకి సాతానుడు మరిల్చేశాడు. ప్రభు నీ కొరకు సిద్ధపరిచినవి, ప్రభు కొరకు నీ కొరకు సిద్ధపరిచిని నువ్వు చూడలేకపోతున్నావు. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని విడవలేకపోతున్నావు. ఏం చేయలేకపోతున్నావు? కాదనుకోలేకపోతున్నావు. లోకమే నువ్వు సర్వస్వం అనుకోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో దేవుడు సిద్ధపరిచిని నీకు మరుగైపోయింది. ఏమైపోయినాయి అండి? నీకు మరుగైపోయినాయి. కానీ మోషే గారి జీవితంలో అదృశ్యమైన వాటిని ఆయన చూశాడు. కాబట్టి క్షేమైన వాటి మీద దృష్టి నిలపాల. ఆయన ఎదుట మనుషులందరికీ కనపడేది ఏంటి అంటే ఐగుప్తు సింహాసనం, ఐగుప్తు ధనం, ఐగుప్తు యొక్క సుఖభోగాలు కనపడుతున్నాయి. కానీ మోషే గారికి ఏం కనపడుతుందో తెలుసా? దేవుని చేత తన కొరకు బహుమానం సిద్ధపరిచాడని ఆ మహిమ కలిగిన తండ్రిని ఆయన చూస్తున్నాడు. కాబట్టి అదృశ్యమైన వాడిని చూస్తున్నాడు. కాబట్టి దృశ్యమైన వాటి మీద ఆయన మనసు పెట్టల. ఈ రోజున నీ జీవితంలో కూడా ఈ లోకం మీద నువ్వు మనసు పెట్టకుండా ఉండాలంటే, దృశ్యమైన వాటిని నిర్లక్ష్యం నువ్వు చేయాలి అంటే, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన వాటిని నువ్వు చూసే కన్నులు కలుగునుగాక. ప్రత్యక్షత కలిగిన మనసు ప్రభు నీకు ఇచ్చునుగాక. నువ్వెప్పుడైతే అదృశ్యమైన వాటిని చూస్తావో, అదృశ్యమైన వాడిని చూస్తావో, ప్రభు నీ కొరకు ఏం సిద్ధపరిచాడో నువ్వు చూడగలుగుతావో, అప్పుడు ఈ లోకాన్ని నీవు ఏం చేస్తావు? తృణీకరిస్తావు. ఏం చేస్తావు? లోకాన్ని తృణీకరిస్తావు. లోకాన్ని నువ్వు తృణీకరించలేకపోతున్నావు అంటే కారణం ఏంటి అంటే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాయి నీ కన్నులకు కనపడట్లా. ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకి ఏం కలగజేసిందో తెలుసా? గురుడితనం. అందుకే దేవుని మహిమను వెల్లడిపరిచే ఈ సువార్త ప్రకాశిత నీకు ప్రకాశించకుండా నీ జీవితంలో గురుడితనం కలగజేస్తాయి. అందుకే లోకం మీద వ్యామోహం, లోకంలో ఉన్న వాటి మీద వ్యామోహం. కానీ నిజంగా నీ మనోనేత్రాలు వెలిగించబడితే, దేవుడి నీ కొరకు సిద్ధపరిచినవి
నువ్వు చూడగలిగితే నీ జీవితంలో ఈ లోకాన్ని నువ్వు తృణీకరించగలుగుతావు. ఈ రోజున ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, ఈ లోకమే సర్వస్వం అనుకుంటున్నావు అంటే అదృశ్యమైన వాడిని నువ్వు చూడట్లేదు. 2, ఆయన నీ కొరకు ఏం సిద్ధపరిచాడో నీకు తెలియట్లేదు. కాబట్టి వీటిపైన నువ్వు వ్యామోహాన్ని పెంచుకుంటున్నావు. నిజంగా మనోనేత్రాలు వెలిగించబడి ఆత్మతో విశ్వాసపు నేత్రాలతో అదృశ్యమైన వాటిని మోషే చూశాడు. కాబట్టి ఆయన చేతిలో ఉన్న బహుమానాన్ని మోషే చూశాడు. కాబట్టి ఈ దృశ్యమైన వాటిని వద్దనుకున్నాడు. ఏమనుకున్నాడండి? దృశ్యమైన వాటిని వద్దనుకున్నాడు. అతి అభిషేకం నువ్వు కూడా పొందుకున్నావుగాక. నువ్వు ఆత్మతో నింపబడితే దేవుడి నీ కొరకు సిద్ధపరిచినవి నీ కనులకు కనపడతాయి. ఆమేన్. రేపు నీవు ఎప్పుడైతే ఆత్మతో నింపబడతావో నీ విడుదలను నువ్వు చూడగలుగుతావు, నీ అభివృద్ధిని నువ్వు చూడగలుగుతావు, ఆత్మలో నీవు పరిపక్వ స్థితిని చూడగలుగుతావు, దేవుని చేత పొందే బహుమానాన్ని నువ్వు చూడగలుగుతావు. నీవు జ్యేష్ఠుల సంఘంలో ప్రభువు నిన్ను ఎలా గణపరుస్తున్నాడో, తన సింహాసనం మీద ఎలా నిన్ను కూర్చోబెడుతున్నాడో అది చూసినప్పుడే ఈ లోకాన్ని నువ్వేం చేస్తావో తెలుసా? తృణీకరిస్తావు. ఈ లోకాన్ని కాదనుకోగటావు. నువ్వు చూడనంత కాలం నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ లోకమే సర్వస్వం అనుకుంటావు. ఏమనుకుంటావు? 3.5 సంవత్సరాలు యోధా ఇస్కరియోతు యేసయ్యతోనే తిరిగాడు. వాడికి ఏం కనపడిందో తెలుసా? వెండి నాణ్యాలు తప్ప పరలోక మహిమ, అపోస్తలత్వం వాడికి కనపడలా. కారణం ఏంటో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత వాడి కనులకు గుడ్డితనం కలగచేసేది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవా నువ్వు నా కొరకు సిద్ధపరిచినవి నేను చూస్తున్నట్లుగా నీ ఆత్మతో నన్ను నింపయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, నువ్వు ఎలా ప్రార్థించాలో తెలుసా? ఒక దైవికమైన దప్పిక నీలో ఉండాలి. నువ్వు ప్రార్థించేటప్పుడు ఒక దైవికమైన మంట నీ గుండెల్లో ఉండాలి. దేవుని ఆత్మ కొరకు నువ్వేం చేయాలో తెలుసా? దైవికమైన మంటతో నువ్వు రగులుతూ నువ్వు ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను క్రొత్త అభిషేకంతో నింపుతాడు. నింపినప్పుడు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవన్నీ కూడా నీకు బయలుపరచబడతాయి. అప్పుడు ఈ లోకాన్ని కాదనుకుంటాం, శరీరంలో రేగుతున్న తుచ్చమైన కోరికలను కాదనుకుంటావు. నీ జీవితంలో ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలు, సింహాసనాలు, పదవులు కాదనుకొని దేవుని కొరకు నువ్వు బ్రతకగలుగుతావు. ఈ రోజున నీ జీవితంలో దైవికమైన మార్పు రావట్లేదు అంటే కారణం ఏంటి తెలుసా? నీ కళ్ళు మూయబడి. ఏమైనాయి? మందిరానికే వస్తావు, కళ్ళు మూయబడి, వాక్యాన్నే వింటావు, కానీ సువార్తలో ఉన్న మహిమ నువ్వు చూడలేకపోవటానికి నీ కన్నులు మూయబడినాయి. ఎందుకు నువ్వు లోక సంబంధిగా బ్రతుకుతున్నావు? ఎందుకు లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు? ఎందుకు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు? శరీర ఆశల్ని ఎందుకు జయించలేకపోతున్నావు? ఈ రోజున జీవపు డంబాలను ఎందుకు జయించలేకపోతున్నావు? నేత్రాశల్ని ఎందుకు జయించలేకపోతున్నావు? అంటే నీకు ప్రభు నీ కొరకు సిద్ధపరిచినవి నీకు కనపడట్లా. ఆత్మను పొందుకోగలిగితే ప్రభు నీ కొరకు సిద్ధపరిచినవి నీకు బయలుపరచబడతాయి. అప్పుడే వీటిని ఏమంటావు తెలుసా? వద్దండి. మోషే గారు ఏమన్నాడు తెలుసా? అయ్యా నాకు సింహాసనం వద్దయ్యా, ధనం వద్దయ్యా, నేను ఐగుప్తు కుమార్తె యొక్క కుమారుని నేను అనిపించుకోను, నేను దేవుని ప్రజలతో నింద అనుభవించటమే నాకు మేలు అని యోచించిన వాడుగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే అదృశ్యమైన వాడిని చూస్తున్నాడు. అదృశ్యమైన వాని చేతిలో ఉన్న బహుమానాన్ని చూశాడు. దేన్ని చూశాడండి? బహుమానాన్ని చూశాడు. అందుకనే ఈ లోకాన్ని ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి అల్పకాలపు పాపభోగాల్ని వద్దనుకున్నాడు.
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించగలిగాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, నీ మనోనేత్రాలు కూడా వెలిగించబడును గాక. పరిశుద్ధాత్ముడు నీ నేత్రములను తెరుచును గాక. మూయబడిన నీ యొక్క నేత్రాలకు వెలిగించబడును గాక, వెలిగించబడును గాక. నిజంగా ఆ ఆత్మనేత్రాలు వెలిగించబడనంత కాలం ప్రభు నీ కొరకు ఏం సిద్ధపరిచాడో నీకు తెలియదు. కాబట్టి నీవు ఈ లోక సంబంధిగా బ్రతకగలుగుతావు. నిజంగా నీ కన్నులు తెరవబడితే ఈ లోకాన్ని నువ్వు తృణీకరించగలుగుతావు. ఏం చేయగలుగుతావు? తృణీకరించగలుగుతావు. దేవుని ప్రజలతో శ్రమైన, నిందైన, అవమానమైన సంతోషంగా నువ్వు అనుభవించడానికి ఇష్టపడతావు. అందుకే నువ్వేం కావాలో తెలుసా? ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆత్మను నువ్వు పొందుకుందువు గాక. క్రొత్త తైలంతో. ఏ తైలంతో? క్రొత్త తైలంతో నువ్వు అభిషేకించబడితే దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచాడు, రేపు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో, ఎల్లుండే దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో అవి నువ్వు చూడగలుగుతావు. చూడగలిగినప్పుడు ఏమొస్తుందో తెలుసా? నీ జీవితంలో ఒక శుభప్రదమైన నిరీక్షణ ఏమొస్తుంది? శుభప్రదమైన నిరీక్షణ కలుగుతుంది. నా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నా యొక్క ఆకూరు లోయను నిరీక్షణ ద్వారంగా తెరుస్తున్నాడని ఉత్సాహంగా లోయలో కూడా సంతోషంగా నువ్వు నడవగలుగుతావు. శ్రమలో కూడా సంతోషంగా నీవు నడవగలుగుతావు. అలా నడిచినప్పుడే నువ్వేం చేస్తావో తెలుసా? పరమ కానాను స్వతంత్రించుకోగలుగుతావు. ఆమేన్ చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిన తర్వాత సుక్కోతు వచ్చింది. ఏమొచ్చింది? సుక్కోతులోనే ఉండిపోయారా? చెప్పరా? సుక్కోతులో ఉండాలా? తాత్కాలికంగా కొంతకాలం అక్కడ ఉన్నారు. నీకు కూడా శ్రమలు తాత్కాలికమైన శ్రమలే. దేవుడు రేపు నీకు కనాను ఇవ్వబోతున్నాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆ స్థితిని ఇవ్వబోతున్నాడు. అది ఎప్పుడు నువ్వు చూడతావయ్యా అంటే ఆత్మను పొందుకున్నప్పుడు. ఎప్పుడు? ఆత్మను పొందుకున్నప్పుడు. ఆత్మ లేనప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? ఈ లోయలోనే మన బ్రతుకు తెల్లారిపోతుంది. ఏమైపోద్ది? తెల్లారిపోద్ది. ఈ లోయ తప్ప మన జీవితంలో విడుదల పొందాం. ఈ లోయను మనం అధిగమించలేం. దేవుడు అంటాడు, నువ్వు గాఢంధకారపు లోయలో ఉన్నా నీ ప్రక్కనే ఉన్నాను చూడు. ఎక్కడ? నువ్వు చూడలేకపోతానికి కారణం ఏంటి? కళ్ళు మూయబడి. నీ కళ్ళు తెరవబడితే నువ్వు అగాధంలో నడిచినా నీ ప్రక్కనే షడ్రకు, మేషకు, అబేద్నెగోల పక్కన ఎట్లాగైతే అగ్నిలో ప్రభు ఉన్నాడో, నువ్వు నడుస్తున్న గాఢంధకారపు లోయలో కూడా ఆయన ఉన్నాడని నువ్వు గ్రహించి ధైర్యంగా ఉండగలుగుతావు. నువ్వు లేకపోతే ఎలా ఉంటావో తెలుసా? ప్రతిదాన్ని చూసి నా బ్రతుకు ఇంతే, నా బ్రతుకు మారదు, నువ్వు ఏదైతే ఒప్పుకుంటావో అదే జరుగుతూ ఉంటుంది. ప్రభు దానికే ప్రధాన యాజకుడిగా ఉంటాడు. నువ్వేమనాలి? శుభప్రదమైన నిరీక్షణ. దేవుడు నాకు రేపు మంచి రోజుని ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నాకు మంచి రోజు ఇవ్వబోతున్నాడు. నాకు ఆరోగ్యం కలుగుతుంది, నా సమస్యలు తీరుతున్నాయి, నా జీవితంలో ఆత్మీయంగా నేను పరిపక్వ స్థితికి ఎదుగుతున్నాను, ఎక్కలేనంత ఎత్తు అయినా కొండలు నా ప్రభు నన్ను ఎక్కిస్తున్నాడు అని శుభప్రదమైన నిరీక్షణ కలిగిన మాటలు నువ్వు మాట్లాడగలుగుతూ ఉంటే దేవుడు వాటికి ఆమేన్ 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 అంటాడు. ఏమంటాడు? ఆమేన్ ఆమేన్ అంటాడు. నా ఇంతే బుజ్జ, నా బ్రతుకు మారదంటే మారదు. ముదనష్టమోడా నీ బ్రతుకు మారదురా అంటే మారదు. ఇది నువ్వే చెప్పిస్తున్నావుగా. ఏం చేస్తున్నావు? నువ్వే చెప్పిస్తున్నావు. దానికే దేవుడు ప్రధాన యాజకుడిగా ఉంటాడు. నీవెప్పుడైతే నువ్వు మారతావు, నీ జీవితంలో దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు మారతావు, ఇదిగో మన కుటుంబం ఎలా కట్టబడుతుంది, మన కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది అని నువ్వు ఎప్పుడు చూడగలుగుతావు తెలుసా? నీ ఆత్మనేత్రాలు తెరవబడినప్పుడు. ఎప్పుడు? ఆత్మనేత్రాలు తెరవబడినప్పుడు, నువ్వు ఆత్మతో నింపబడినప్పుడు. నీ నేత్రాలు తెరవబడితే ఏం చూస్తావో తెలుసా? రేపటి ఉదయాన్ని చూస్తావు. దేని చూస్తావు? రేపటి ఉదయాన్ని చూస్తావు. లేకపోతే ఈ చీకటిలోనే మగ్గిపోతావు. ఈ చీకటిలోని నీ బ్రతుకు అంతమైపోతుంది. అందుకే దేవుని ఆత్మతో నింపబడాలి అని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించుదురుగాక.
నీ ప్రార్థన దేనికోసమై అంటే ఆత్మ నింపుదల కోసం. దేనికోసం? ఈ లోకంలో దేని కొరకు ప్రార్థన చేయమాపండి. ఒకే ఒక ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను ఆత్మతో నింపు. దేని కొరకు? ఆత్మతో నింపు. ముందు ఆత్మతో నింపబడితే నాకు నీవు నా కొరకు సిద్ధపరిచినవన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. ఆ దిశగా నేను అడుగులు వేయగలుగుతానని దేవుని సన్నిధిలో ఆత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయండి. ఆత్మ నింపుదల ఉంటే ఆటోమేటిక్గా నీ ముందున్నటువంటి ద్వారాలన్నీ నువ్వు తెరవవసరంలా ప్రభువే నీ కోసం తెరుస్తాడు. నీ ఆత్మను పొందుకుంటే నీ జీవితంలో ఏమొస్తుందో తెలుసా? ఒక ఆత్మ సంబంధమైన ఉపదేశ క్రమం. ఏ క్రమం? ఉపదేశ క్రమంలో నువ్వు నడవగలుగుతావు. ఆత్మను పొందుకుంటే ఇంద్రియ నిగ్రహములు కలిగి ఉంటావు. ఏం కలిగి ఉంటావు? నీ శరీరం మీద, నీ యొక్క ఇంద్రియముల మీద నీవు నిగ్రహాన్ని కలిగి ఉంటావు. అందుకని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించవలసింది ఏంటంటే, ప్రభువా నీ ఆత్మ కావాలి. ఏం కావాలి? ఆత్మ కావాలి అని ప్రార్థించండి. ప్రభు నిశ్చయంగా మీ అందరినీ ఆత్మతో నింపును గాక. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరిస్తారా సంతోషంగా? దేవుని సన్నిధిలో చేతులెత్తుతారా సంతోషంగా? దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయండి. మీకు మీరుగానే ప్రార్థన చేయండి.